జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మాక్యల సోంపల్లి గ్రామంలో చోరీ కేసుకు సంబంధించిన ఆరోపణల్లో అవిటివాడిన అశోక్ అనే 15 సంవత్సరాల మైనర్ బాలుణ్ణి మల్దకల్ ఎస్ఐ సంతికర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇష్టానుసారంగా చితకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలుడిని వారి తల్లిదండ్రులు గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు ఆర్ తిరుమలేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మల్దకల్ మండల పరిధిలోని మేకల సోంపల్లికి చెందిన మైనర్ బాలుడు ఓ చోరీ కేసులో మల్దకల్ ఎస్ఐ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి ఇష్టానుసారంగా కొట్టి గాయాల పాలు చేశారని మండిపడ్డారు. ఎలాంటి విచారణ జరపకుండా మైనర్ బాలుడిని ఇష్టానుసారంగా కొట్టడం సమంజసమా అంటూ ప్రశ్నించారు. కొట్టే హక్కు ఎవరిచ్చారని నిలదీశారు. అలాగే డబ్బులు ఇస్తే కేసు చేయనని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్ఐ కొట్టిన దెబ్బలకు మైనర్ బాలుడు నడవడానికి తినడానికి రానట్లుగా కొట్టడంపై మండిపడ్డారు. వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి మల్దకల్ ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ ఆర్ తిరుమలేష్, జనరల్ సెక్రటరీ మరేష్, మల్దకల్ మండల కాంగ్రెస్ నాయకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. దొంగతనం చేసినావని ఎంత పోకుండా చేసినావని ఒప్పుకొని కొడుతున్నాడు. 50,000 దుడ్లు అడుగుతున్నాడు. వేరే వాళ్ళు దొంగతనం చేసినావని కంప్లైంట్ పెట్టినన్నారు. మా మామ మా చిన్న ఇంట్లో ఆడతల బంగారు 1,50,000 పోయినవి, అవి నువ్వే తీసుకున్నావని ఒప్పుకోమని ఎస్ఐ 5 రోజుల్లో కొట్టేదో కొడుతున్నాడు. 50,000 కడితే నిన్ను బయటకు విడిచిపెడతాము అంటున్నాడు. 50,000 కడతా అంటే బయటకు మిగతా వాళ్ళు 50,000 ఒకరు కట్టినారు, 30,000 ఒకరు కట్టినారు. వాళ్ళని బయటకు వదిలేసినారు. నన్ను కట్టడానికి నన్ను తంతున్నాడు. నువ్వు ఒక్కడు 50,000 కడితే ఆర్దలలో బంగారు 1,00,000 రూపాయలు అని అంటే నన్ను యానిటి తెస్తున్నా సార్, మా ఇల్లు నీటిలో తెస్తున్నా, మా ఇల్లు అయితే లేదని చెప్పాగా సార్ అని అంటే నీ తమ్ముడు నువ్వు మాట్లాడుకున్నానంటే మా తమ్ముడు నన్ను ఏంటి మాట్లాడుకున్నాను, నన్ను ఏమి నవ్వుతుంది ఏం లేదబ్బా, నీకు మొక్కి కంట్రీ నీకు కావాలి మొక్కుతా సార్ అంటే నీ అమ్మ లంజ కొడుక నీ అమ్మ దొంగతనం చేసుకొచ్చి ఆడబెట్టాడు. నన్ను పెళ్లి పెడతాను పోలీస్ స్టేషన్లో మా గుల్కోర లంజ కొడుక. కానీ నా ఇంట్లో 17,200 రూపాయలు బీరు తరంచం నా భార్య దగ్గర నా బిడ్డ దగ్గర ఇప్పించుకొని 17,000 రూపాయలు తీసుకొని పోయినా. నన్ను అప్పు 2,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నా. అప్పు తెచ్చుకునితే నన్ను నా సంసారానికి వాడుకున్న 17,200 రూపాయలు మిలిగింటే ఆ దుడ్లని బీరువ తీసి తీసుకొని పోయింది నిజమే. చేతిలో మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టుకొని మమ్మల్ని ఫోటో కొట్టుకున్నాను. నా పిల్లల్ని నన్ను నా బిడ్డని నీ దుడ్లు నీకు ఇస్తా అని చెప్పినాడు. చేతిలో ఇట్లా పట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇట్లా పట్టుకున్నాను అని అంటే మా పట్టుకున్నాం, ఇట్లా పట్టుకున్నాం. ఇట్లా పట్టుకొని వాళ్ళు ఫోటో కొట్టినాడు. రాదు నీకు ఆ ముక్క నీ పేరు ముక్క అంటే కూడా చెప్పని లంజ పడక గోల్చు వాళ్ళకు చెప్పే ఆన్సర్ కూడా వినకుండా వాళ్ళని కొట్టడం, వాళ్ళని చాలా పైశాచికంగా ఇబ్బంది పెట్టడం, మాట్లాడడం, ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన. ఇది మేము దీన్ని కరెక్ట్ కాదని ఖండిస్తా ఉన్నాం. నిజంగా మీరు ఈ ఒక ఎస్ఐగా ఉండి తల్లిదండ్రులు ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడతారండి? ఇది కరెక్ట్ కాదు. ఆ పిల్లాడు నిజంగా అంటే ఆ పిల్లాడిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబీకులు మొత్తం వచ్చి ఇక్కడ మొత్తం దాదాపు 200-300 మంది వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర వాళ్ళు శోక సందర్భంలో మురుగుతున్నారు. ఎంత బాధపడుతున్నారు అంటే అంత బాధపడుతున్నారు. దీనికి అంతటి కారణం ఎవరు? ఈ విచారణలో భాగంగా మీరు వాళ్ళని పిలిపించి మాట్లాడుతుంటే వాళ్ళు పెళ్లి కోసం అని చెప్పి అమౌంట్ తీసుకున్నారని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు విన్నపిస్తున్నారు. అరే పైసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి, మేము అవసరాల నిమిత్తం తెచ్చుకున్నామని వాళ్ళు చెప్తుంటే అది కాదు, ఇది ఖచ్చితంగా మీరు దాంట్లో ఉన్న పైసలు దీనికి సంబంధించినటువంటి చెప్పి 17 రూపాయలు తీసుకుపోవడం, ఇంటికి పోవడం చాలా దుర్మార్గమైన చర్య. నిజంగా విచారణలో పూర్తి స్థాయిలో జరిగింటే ఒక పెద్ద మనుషులను పిలిపియాలి. మీరు పిలిపియకుండా మీరంతా నిన్నప్పటికీ కూడా అది పూర్తిగా విచారించకుండా వారిని కొట్టడం ధర్మమా? ఏ విధంగా కొట్టినావు? నీకు కొట్టే రైట్స్ ఎవరిచ్చినా? ఇప్పుడు ఆ పిల్లోడు నడచలేని స్థితిలో ఉన్నాడు, అన్నం తినలేని స్థితిలో ఉన్నాడు. ఆ పిల్లోడికి ఎక్కడ చేతులు కాళ్ళు మొత్తం వాసినాయి, బొబ్బలు వచ్చేటట్టు కొట్టినావు. నీకు కొట్టే రైట్స్ ఎవరిచ్చారు? సరే కొడితే కొట్టినావు, నువ్వు ఎందుకోసం కొట్టినావు? మెయిన్ కొట్టిన తర్వాత నువ్వు ఇన్ని డబ్బులు ఇస్తే ఈ కేసు కొట్టేస్తాము లేదు అని ఆ పిల్లోడు నువ్వు ఎందుకు భయపడిచ్చినావు? నీకు అది దొంగతనం కేసు అయినప్పుడు దానికి సంబంధించిన రైట్స్ ఏముండవో ఆ రూల్ ప్రకారమే నువ్వు పోవాలి. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వెట్లా వ్యవహరిస్తావు? ఒక ఉన్నత స్థానంలో ఉండి ఒక ఎస్ఐగా నువ్వు ఉండి ఏం చేయాలి ఏం లేదు. ఇప్పుడు ఆ గ్రామంలో దొంగతనం జరిగింది, ఆ గ్రామ పెద్దల్ని ఎవరైనా నువ్వు విచారించినావా?
వారి తల్లిదండ్రులను మీరు పిలిపించినారా? అందరి సమక్షంలో ఏమైనా చర్చ చేసినారా? ఏది చేయకుండా నువ్వు పిల్లోడిని కొట్టి భయభ్రా